రాష్ట్రంలో ఈ రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్యం మాఫియానే ఒక కారణం అని చెప్తా నేను నిస్సంకోచంగా. నిన్నటికి నిన్న కూడా ఒక న్యూస్ చూసాం. ఒక 20 రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు కోసేసినవైనా మనం చూసాం. ఏంటిది? ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో? దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు? ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, పీపీపీ గారు, లోకేష్ గారు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు. అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే, మాకు మద్యం షాపులు, బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు, ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి, మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి, గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి, గ్రామాలు ఏవైపోతే మనకేంటి అన్నట్టుగా ఉంది ఈ రోజున కూటమి పరిస్థితి. కూటమి వ్యవహరిస్తున్న తీరు ఎంత కళకళ్లాడుతూ ఉండేయో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజున అంత వెలవెలబోతున్నాయి ఈ మద్యం మాఫియా మూలంగా. ఈ మద్యం మూలంగా జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంతకి సంక్షోభ పాలన అందిస్తున్న ఘనత మూటగట్టుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం.